విడుదల రజనీ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్టోన్ క్రష్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజనీ పిటిషన్ వేశారు. రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. విడుదల రజనీ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్టోన్ క్రష్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజనీ పిటిషన్ వేశారు. రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ స్టోన్ క్రషర్ యూనిట్ కి సంబంధించిన బెదిరింపు కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన విడుదల రజనీకి ఈ రోజు విచారణ జరిగింది. అయితే విచారణ చేసిన అనంతరం తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. అయితే ఈ ప్రధానంగా చూసుకుంటే విడుదల రజనీ గత పాలనలో ఏదైతే గత వైసీపీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యూనిట్ కి సంబంధించి యజమానిని బెదిరించి ₹1,20,00,000 దండుకున్నారనేసి అందుకు సంబంధించి ఆధారాలతో సహా స్టోన్ క్రషర్ యూనిట్ కి సంబంధించిన యజమాని ఫిర్యాదు చేయడంతో సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరిచి అయితే ఆమెను అరెస్ట్ చేసేందుకు పూర్తిగా చర్యలు తీసుకోబోతున్న తరుణంలో ముందస్తు బెయిల్కు కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కొంత విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణ మరికొంత సమయం కావాలనేసి కోర్టు తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ సిఐడి ఏదైతే కేసు నమోదు చేసిందో ఈ కేసు విషయంలో విడుదల రజనీ ముందస్తు బెయిల్కి వెళ్ళడం కారణం ఏందనేసి అయితే ముందస్తు రాజేష్ అంటే ఏంటంటే ఆ ముందస్తు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే 2న ఏం తేలే అవకాశం కనిపిస్తుంది? రైట్, మొత్తంగా మాజీ మంత్రి విడుదల రజనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్టోన్ క్రష్ యాజమాన్యాన్ని బెదిరింపుల కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రజనీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 2కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.